హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను క్యాలీఫ్లవర్ పకోడీ చేశాను. ఈ పకోడీ అయితే చాలా బాగుంటుంది. ఈ పకోడీ కోసం మనం క్యాలీఫ్లవర్ని ఎంత కావాలంటే అంత తీసుకొని ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇట్లా వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఒక పొంగు రానివ్వాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకొని వడకట్టేసుకోవాలి. ఇలా చిల్లుల గిన్నెలోకి వేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత బాగా చల్లారనివ్వాలి. ఇలా బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారే లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం, కొంచెం కరివేపాకు వేసుకొని వాటర్ ఏం పోసుకోకుండా కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆరిపోయిన ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకోవాలి. వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని కూడా ఈ ముక్కల్లోకి వేసేసుకొని మొత్తం అంతా బాగా చేత్తో ఈ ముక్కలకి కలిసేలాగా బాగా ఇట్లా కలిపేసుకోవాలి. ఇట్లా మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలకి బాగా ఈ పిండి ఆయిల్ వేసుకున్న ఉప్పు కారం కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు ఇట్లా చల్లుకుంటూ కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేసుకోకుండా లైట్గా కొంచెం ఇట్లా నీళ్లు పైన చల్లుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే మరీ పలచగా అయిపోద్ది. అందుకనే మనం ఎంత సరిపోతాయో అంతే ఇట్లా చల్లుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఇట్లా బాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసుకొని ఈ కలుపుకున్న ఈ ముక్కల్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఇట్లా మరుగుతున్న ఆయిల్లోకి ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్క పీస్ లాగా వేసుకోవచ్చు, రెండు పీసుల్లాగా అయినా వేసుకోవచ్చు. ఇట్లా అన్నీ వేసుకొని ఒక్కసారి ఇట్లా బాగా ఫ్రై చేసుకొని కొంచెం సగం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని ఒక్క నిమిషం బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిపోయిన తర్వాత మళ్ళీ అదే పకోడీని తీసుకొని మళ్ళీ వేయాలి ఆయిల్లోకి. ఇట్లా ఆయిల్లో రెండోసారి వేసి బాగా ఈ పకోడీని వేయించితే చాలా క్రిస్పీగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. మనం అదే అట్లానే వేసి వేయించితే ఎక్కువసేపు టైం తీసుకుంటుంది. కొంచెం పకోడీ కూడా ఆయిల్ ఎక్కువ లాగేసుకుంటుంది. మనం ఇట్లా 2 సార్లు ఒకసారి తీసి మళ్ళీ వేసి వేయించితే చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఇంకా పకోడీ అయితే బాగా వేగింది. దించే ముందు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్లో బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటే కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా అయ్యిద్ది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కరివేపాకు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇట్లా తీసేసుకొని ఇప్పుడు నేనైతే సెకండ్ టైం కూడా వేసాను. అది కూడా వేగిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చికి ఒక ఘాటు పెట్టుకోవాలి. ఘాటు పెట్టుకొని ఆయిల్లో ఇట్లా చిటపటలాడుతున్నప్పుడు పైకి తీస్తూ ఉంటే పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోతాయి.
మనం పకోడీ తినేటప్పుడు మధ్య మధ్యలో పచ్చిమిర్చి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది పకోడీ. తప్పకుండా ట్రై చేయండి. రైస్‌లోకి గూడా బావుంటది. మనం ఏమన్నా సాంబార్, రసం అలా చేసుకున్నప్పుడు ఈ పకోడీని పక్కన పెట్టుకొని తింటే చాలా బావుంటది. ఈవినింగ్ స్నాక్స్ కింద గూడా తినొచ్చు పిల్లలకి. టమాటా సాస్ వేసుకొని తిన్నా గూడా చాలా బావుంటది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాండమ్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.